డ్యాన్స్పై ఉన్న ఇష్టమే గిన్నిస్ రికార్డును అందించిందంటున్న చిరంజీవి. తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆయన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం, డ్యాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేసి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ, ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం నాకు గర్వకారణం. చిరంజీవి కోట్లాది మంది అభిమానుల్లాగే నేను ఆయన్ని అమితంగా ఆరాధిస్తాను. ఈ వేడుకకు నన్ను రావాలని కోరినప్పుడు ఇలా విజ్ఞప్తి చేయడం ఎందుకు, ఆర్డర్ వేయమని చెప్పా. ప్రేక్షకుల్ని ఉర్రూతొలగించేందుకు చిరంజీవి ఒక్క స్టెప్ వేస్తే చాలు, తన స్ఫూర్తి భారతదేశం దాటి చాలా దూరం చేరుకుంటుందని అన్నారు. ఈ వేడుకలో ఆమీర్కు చిరు ఓ ఖరీదైన పెన్నుని కానుకగా ఇచ్చారు. ఇక కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ, గిన్నిస్ బుక్ రికార్డు నేను ఊహించనిది. దానికి కారకులైన దర్శక నిర్మాతలు, అభిమానులకు ధన్యవాదాలు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించిందనిపిస్తోంది. అప్పట్లో నాకు నటనపై కంటే డ్యాన్స్ పైనే ఇష్టం ఎక్కువ ఉండేది. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించేవాడిని. ఎన్సీసీలో చేరాక భోజనం పూర్తయ్యాక కంచాన్ని కొడుతూ స్టెప్పులేసేవాడిని. తొలి సినిమా రోజుల్లో సావిత్రి, నరసింహరాజు, రోజా రమణి లాంటి వారు నన్ను ప్రోత్సహించేవారు. ఓసారి డ్యాన్స్ చేస్తుండగా కాలు జారి కింద పడిపోయాను. వారంతా అయ్యో అంటుంటే నేను సమయస్ఫూర్తితో దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేశా. అది చూసిన ఓ సహాయ దర్శకుడు ప్రాణం ఖరీదు సమయంలో దర్శకుడు క్రాంతి కుమార్కు నా గురించి చెప్పారు. ఆ చిత్రంలో నా కోసం ప్రత్యేకంగా ఓ డ్యూయట్ పెట్టారు. పునాది రాళ్లలోనూ డ్యాన్స్ విషయంలో నేను ప్రధాన ఆకర్షణగా నిలిచా. నా డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ అప్పటి దర్శక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ లింగమూర్తి నన్ను రికమెండ్ చేసేవారు. పాటల సంఖ్య విషయంలో నిర్మాత అశ్విని దత్తో నాకెప్పుడు గొడవే అన్నారు నవ్వుతూ. నా చిత్రంలో 6 పాటలు ఉండాల్సిందే అనేవారు. అల్లు అరవింద్ కూడా అంతే, పాటల్ని బలవంతంగా పెట్టేవారు. కానీ అవే నా విజయంలో కీలక పాత్ర పోషించాయి. బాల్యంలోని అలవాటు ఈ గౌరవాన్ని తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు అశ్విని దత్, అల్లు అరవింద్, కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, రాఘవేంద్రరావు, డి సురేష్ బాబు, గుణశేఖర్, బి గోపాల్, సాయి దుర్గా తేజ్, వరుణ్ తేజ్, సుస్మిత, వైష్ణవ్ తేజ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జమినీ కిరణ్, బాబీ, వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవికి ఈ గౌరవం దక్కడం పట్ల దర్శకుడు రాజమౌళి, గోపీచంద్ మలినేని తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.